హే గాయ్స్, ఐ యామ్ బ్యాక్ విత్ అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్. ఈ రోజు అయితే నేను మా మమ్మీ ఇద్దరం కలిసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. చాలా సడన్గా చెప్పింది మా మమ్మీ. ఇంకా ఇయర్ ఎండింగ్ కావడంతో నేను కూడా కొన్ని టెంపుల్స్ అయితే విజిట్ చేద్దామని అనుకుంటున్నాను. అందరూ అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా లేకపోతే నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా ఒక 1-2 డేస్ జర్నీ చేస్తారు. కానీ మేము అలా కాదు, జస్ట్ హాఫ్ అన్ అవర్ అనమాట అంతే. ఇంకా అలా ఆటోలో అయితే వచ్చేసాము. ఎంట్రన్స్లోనే 3 టెంపుల్స్ ఉంటాయి. ఇంకా మా మమ్మీ కూడా వచ్చినప్పుడల్లా ఇక్కడ ఫస్ట్ మొక్కేసే వెళ్తాము లోపలికి. ఇక్కడైతే మమ్మీ యాపీ ఫీజ్ కోసం షాప్కి వెళ్ళింది. ఇంకా రైట్ సైడ్లో వచ్చేసి కేక్స్ బేక్ చేస్తారనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 5-10 మినిట్స్ జస్ట్ రిలాక్స్ అయిపోయి మళ్ళీ మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం నందన్? శివాలయం. చెప్పు. శివాలయం వచ్చాను. పొద్దున్నే వస్తా అంట కదా, ఇక్కడ వచ్చి రోజు మొక్కుతావు కదా. రోజు చెప్పవా? రోజు పొద్దున వచ్చి రోజు శివయ్యకి వాటర్ పోస్తాడు కదా. చాలా నైస్. నందన్ అయితే సుజిత్ తోటి రోజు వచ్చి మార్నింగ్ వరకు వచ్చేసి శివాలయంకి మంచిగా అంటే వాటర్ తీసుకొచ్చి శివుడికి పోస్తారనమాట. పాత శివాలయం అంటారనమాట. అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది టెంపుల్. రాలేమేమో కదా, ఈ గుడి ముందర నుంచే వస్తారు కానీ ఈ గుడి ముందు టెంపుల్ చాలా మంచిగా ఉంది. దేవుడు కన్ను తెలిసింది కదా అప్పుడు. ఏంటద్దమ్మా? లాస్ట్ ఇయర్ కార్తీక లాస్ట్ ఇయర్ శివుడికి ఇట్లా కళ్ళ ఇట్లా ఇట్లా వచ్చినాయంట. అవునా? అంటే కన్ను తెరిచిందా? అమ్మా, అయితే ఇక్కడ కనిపిస్తుంది. గేట్స్ క్లోజ్ చేసి మనం ఈ టైంకి వచ్చినాం కాబట్టి. నేనైతే ఎప్పుడు అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎక్కువ రావడం మనం చాలా తక్కువ, కానీ వచ్చినప్పుడే ముందు నుంచి వెళ్తాం కాబట్టి లోపల ఇలా వచ్చి చూడలేం కదా ఎప్పుడు. ఇక్కడ మీ తాతదా? ఎక్కడ? తాత వస్తాడు కదా, కూర్చుంటాడు కదా. ఓకే, అక్కడ కూర్చునేది ఉందా? సో టెంపుల్ అయితే ఇలా చూడడం చాలా నాకు మంచిగా అనిపిస్తుంది. ఎక్కడ ఉంది ఉసిరి చెట్టు? ఓకే. బాగుంది కదా అంత ప్లేస్ అయితే. చాలా అంటే యూనో ఇలాంటి హిస్టారిక్ ప్లేసెస్ అంటే నాకు చాలా ఇష్టము. ఎప్పటి నుంచో నేను ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేద్దామని అనుకుంటున్నాను.
ఐఎమ్ సో గ్రేట్ఫుల్ యాక్చువల్లీ, చాలా బ్లెస్డ్ అనిపించింది టెంపుల్కి వచ్చినందుకు. ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం మనము నెక్స్ట్ వీడియోస్ అయితే. ఒకసారి ఇప్పుడైతే టెంపుల్ మొత్తం చూసారు కదా, ఇది పాత శివాలయం అంటారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఎవరైతే హోమం జరిపించుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళు ఇక్కడ జరిపించుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటి అంటే మన ఫెస్టివల్స్ అయితే వస్తాయి కదా, సో అప్పుడు ఆ టైంలో హోమం జరిపిస్తారు. అండ్ ఇక్కడ చాలా ప్లేస్ కూడా చాలా బాగుంది. టెంపుల్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. అండ్ ఇటు సైడ్ ఎంట్రన్స్ కదా, సో మనం ఇక్కడ నుంచి ఇలా వచ్చాము. ఇక్కడ హనుమంతుడు ఉన్నారు, ఇంకా చిన్న శివలింగం ఉంది. సో ఎంట్రన్స్ అయితే ఇక్కడ శివుడు ఇంకా దేవుళ్ళు ఉన్నారు కాబట్టి. ఇక్కడ మొన్న లాస్ట్ ఇయర్ ఏమైందంటే మనకి అత్తమ్మ చెప్తుంది కదా, లాస్ట్ ఇయర్ కార్తీక మాసం టైంలో దేవుడు కళ్ళు తెరుచుకున్నారంట. చాలా చాలా పవర్ఫుల్ కదా, మీరే అర్థం చేసుకోవచ్చు. సో ఇంకంతే, కొంచెం టైం దొరికితే చాలు మంచిగా కూర్చొని మాట్లాడుతున్నా. నందన్ అయితే కెమెరా ముందుకు రావట్లే అసలు. ఓకే, ఉసిరి చెట్టు అనమాట. 1 ఇయర్లో చాలా చాలా ఎక్కువ పెరిగిపోయింది కదా. మా ఇంటి దగ్గర కూడా ఇలాంటి చెట్టు వేశారు, కానీ ఇంటి బ్యాక్ సైడ్ అది. సో దిస్ ఈ టెంపుల్లో ఇంకొకటి నేను నోటీస్ చేసింది ఏంటి అంటే, ఇలా సైడ్కి పిల్లర్స్ వచ్చేసి పైన ఇలా రాడ్ టైప్ వేస్తారనమాట. ఇది ఒక పిల్లర్ పైనే నించొని ఉంటుంది అనమాట. సో నాకు అలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఎక్కడికి వచ్చాను, అక్కడ నుంచి దాచుకొని చూస్తున్నాడు నందన్. రాగి చెట్టు ఇంకా యాప చెట్టు రెండు కలిపి ఉన్నాయి. సో ఇక్కడ ఈ ఆప చెట్టు ఇంకా రాగి చెట్టు రెండు ఇక్కడ ఉన్నాయి వెనకాల. ఆ చెట్టు కింద కూర్చొని మాట్లాడుతుంది మమ్మీ ఇంకా అత్తమ్మ. ఇక్కడ పైన ఉంది కదా, ఏమో నాకు కూడా ఐడియా లేదు. గణేశుని పెడుతున్నారేమో అనుకుంటున్నాను నేను కూడా. ఫ్రెండ్స్ సర్ప్రైజ్ ఇచ్చేసింది మా మమ్మీ. వెళ్తుందా అని చెప్పేసాం కానీ నేను కూడా వచ్చేసా. సో ఇక్కడ డిఫరెంట్ చెట్లు మొక్కలు అన్నీ పెట్టేశారు. అత్తమ్మ ఇక్కడ గణేశుని పెడతారా? సో ఇక్కడ గణేష్. ఓకే, సండే రోజు వచ్చామన్నమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటికి.
మంచి వ్లాగ్ అయితే వచ్చింది. నేను ఇన్ని డేస్ అనుకుంటా ఏదో ఒక వ్లాగ్ అయితే మంచిగా తీయాలి అని. ఈ వ్లాగ్ అయితే చాలా మంచిగా వచ్చింది. ఎవరు వస్తారు? పెద్దమ్మ వచ్చింది కానీ పెద్దమ్మ కనిపిస్తలే. ఎక్కడ పెద్దమ్మ? పెద్దమ్మ అచ్చాడు గేట్ నుంచి నించొని మాట్లాడుతుంది. ఓకే చలో, ఆమె రాదు కానీ మనమే చూపిద్దాం. గేట్ వెనకాల నించొని మాట్లాడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏ టెంపుల్కి వెళ్తున్నామంటే వేణుగోపాల స్వామి టెంపుల్కి.